వేణుస్వామి గారు చెప్పింది జరగలేదు అని చెప్పి పక్కన పెట్టలేము. ఎందుకంటే చెప్పిన దాంట్లో చాలా మట్టుకు జరిగాయి. మీ భాషలో మాట్లాడాలంటే 50-50 వేసుకునండి. 50% జరిగాయి, 50% జరగలేవు. సో కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన సమాజం ఎలా ఉంటుందంటే ఒక మనిషి మంచి పని చేశాడు అనుకోనండి, వాడిని మనం ఎక్కువ పట్టించుకోం. అదే ఒక మనిషి చెడ్డ పని చేశాడు అనుకోనండి, ఫోకస్ మొత్తం వాడిపేడికే పోతుంది. ఈవెన్ పక్కన ఉన్న మనసులు అదే చేస్తారు, ఈవెన్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా ఏంటంటే తప్పు పని చేసిన వాడికి ఫోకస్ పెడతాం. అదే తప్పుడు పని చేసిన వాడు మళ్ళీ ఒక మంచి పని చేసిన వాడిని మళ్ళీ మనం పట్టించుకోం. ఏమంటామంటే గతంలో ఈ తప్పు చేశాడు, ఆ తప్పుని తీస్తాను తప్ప ఒక మనిషిలో ఉన్న మంచిని మనం ఎప్పుడు గుర్తించము. సో అదేవిధంగా వేణుస్వామి గారు కూడా చెప్పారు, చెప్పిన విధంగా కొన్ని జాతకాలు జరిగాయి. ఇంకోటి తాను వేణుస్వామి గారు మీడియా ముందుకు వచ్చి పబ్లిక్గా ఇంత గట్టిగా జాతకం చెప్పాడు అంటే ఖచ్చితంగా వాళ్ళ ఫుల్ ఫ్లెడ్జ్ డీటెయిల్స్ తిన దగ్గర ఉన్నాయి కాబట్టే చెప్పగలిగాడు. అంత ఆషామాషిగా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా చిన్న వాళ్ళంటే చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళు మీడియాను మళ్ళీ వాళ్ళు కలవలేరు, వేణుస్వామిని కలవలేరు, ఆయన అపాయింట్మెంట్ దొరకదు, చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. కాబట్టి తప్పుడు ప్రచారం చేశారు అంటే నమ్మొచ్చు. కానీ తను చెప్పిన ప్రతిదీ కూడా విఐపీసే ఉన్నాయి, తను చెప్పిన ప్రతిదీ కూడా సెలబ్రిటీసే చెప్పాడు. సో వాళ్ళు తనని కలవాలన్నా, తనతో మాట్లాడాలన్నా, తన కాంటాక్ట్ తీసుకోవాలన్నా పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ వారు కూడా స్పందించలేరు దీనిపైన. తను చెప్పిన ప్రతి జాతకం పైన కూడా వారు కూడా స్పందించలేరు. మనలాంటి సామాన్య జనాలు తప్ప ఆ యొక్క సెలబ్రిటీ సోలు కూడా తన పైన స్పందించలేరు. సో కాబట్టి మనం తను చెప్పింది తప్పు అని చెప్పలేము, అది కరెక్ట్ అని కూడా చెప్పలేము. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఆయన సరే జాతకం చెప్పింది ఏంటంటే గతంలో కొన్ని జరిగాయి. అంటే ఆయన ఏమన్నాడంటే ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా జగన్ ఏమంటారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారని బల్లగుద్ది మరీ చెప్పాడు. సో చెప్పిన తర్వాత అది మొత్తం తలక్రిందులే చెప్పలేదు. సో నీ జాతకాలు కూడా మానేస్తున్నా అని చెప్పాడు. సో దీనికి మరి అంటే జాతకాలు మానేస్తున్నా అని మళ్ళీ చెప్పడానికి రీజన్ ఏంటి? అంటే ఆయన మాట ఆయనే ఇచ్చాడు కదా. అయితే ఒకటి తను చెప్పాడు వేణుస్వామి గారిది, ఆ వీడియో నేను కూడా చూశాను. అందులో తను క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే నేను ఇకపై నుంచి నేను చెప్పింది పాలిటిక్స్లో జరగలేదు కాబట్టి ఇకపై నుంచి నేను ఈ యొక్క రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాలు చెప్పబోను అని చెప్పాడు. అంటే క్లియర్ మెన్షన్ చేశాడు. కావాలంటే మీరు ఆ వీడియో చూసుకోండి ఒకసారి, క్లియర్గా మెన్షన్ చేశాడు. తనంటే పాలిటిక్స్ పైన మాట్లాడదలుచుకోలేదని చెప్పాడు తను. కానీ మిగతా జాతకాలు చూసుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఒక జాతకం చూసేవారు ఎప్పుడు కూడా మొత్తం బంద్ చేయాలంటే కాని పని. ఎందుకంటే అది ధర్మం కూడా కాదు. ఎందుకంటే తనను నమ్ముకున్న పాత భక్తులు ఉంటారు, తను నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. సో కాబట్టి మనం ఇప్పుడు జాతకం బంద్ చేసాము అంటే ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఒక స్కూల్లో చదువుకున్నాం చిన్నప్పుడు, ఆ స్కూల్ వచ్చే తరంలో ఆ స్కూల్ తీసేశారు, మనకు ఆ స్కూల్ నుంచి సర్టిఫికేట్ కావాలి, మనకు ఎంత ఇబ్బంది అవుతుంది. సో అదేవిధంగా ఎలాగంటే ఈ యొక్క వేణుస్వామి గారు పాత భక్తులు ఎవరైతే ఉన్నారో తిని నిజంగా జాతకాలు మొత్తం బంద్ చేస్తుంటే ఆ పాత భక్తులు కూడా చాలా ఇబ్బంది అయ్యేది. సో కాబట్టి జాతకాలు బంద్ చేస్తానని చెప్పాడు, రాజకీయ పరకంగా చెప్పారు. బృందాకి అడిగారు ఏంటి మన జగన్ గెలుస్తాడు అని చెప్పారు. చంద్రబాబు గెలిచాడు అక్కడ. అందులో మీకు రెండు విధాలా చూసుకోవచ్చు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఈ మూడు కలవకపోతే ఊహించుకోండి మీరు, ఈ మూడు కలవకపోతే ఆయన ఆల్రెడీ కూటమిగా ఫామ్ చేసిన తర్వాత కూడా చెప్తాను ఎవరు ఎంతమంది ఏకమైనా కానీ జగన్ ఓడించలేదు. చెప్తాను వినండి, ముగ్గురు కలవకపోతే దేర్ మే బి ఛాన్స్ జగన్ గెలిచే అవకాశం ఉంది. ఇంకొకటి వేణుస్వామి గారు చెప్పినట్టు జగన్ గారి యొక్క జాతకములో రాజయోగం ఉండొచ్చు. నిజానికి నేను చూడలేదు, నా దగ్గర వాళ్ళ డీటెయిల్స్ ఏమి లేవు, నేను చూడలేదు, నాకు తెలియదు. అందుకే చెప్తున్నాడు వేణుస్వామి గారు చెప్పినట్టుగా వారి జాతకంలో రాజయోగం అనేది ఉండొచ్చు. ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఈ జనరేషన్లో మనం చూసుకున్నట్టయితే ఏంటంటే జాతకాన్ని గుడ్డిగా నమ్మడానికి అవకాశం లేదు. అంటే నమ్మకూడదా జాతకాలను? లేదు, ఖచ్చితంగా నమ్మాలి. నమ్మొద్దు అని అంటున్నారు కదా. నమ్మొద్దని చెప్పట్లేదు నేను, గుడ్డిగా నమ్మకూడదు అంటున్నాను. ఉదాహరణ చెప్తా వినండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నీ జాతకం ఉందనుకోనండి, మీ పేరు ఏం పేరు అన్నారు? శ్యామ్. ఇప్పుడు మీ జాతకమే ఉంది. మీ జాతకంలో ఎలా ఉందంటే వివాహం అయ్యేంత వరకు మీరు మీ జాతకంలో సెట్ కావాలని చెప్పేసి ఉంది. కొన్ని జాతకాలు ఉంటాయి, కొంతమంది సెట్ అయినాక పెళ్లి చేసుకుంటారు, కొంతమంది వివాహం అయినాక సెట్ అవుతారు. సో మీ జాతకంలో కూడా వివాహం అయిన దాకా సెట్ గారు, వివాహం అయ్యేదాకా ఇల్లు కట్టరు, వివాహం అయిన దాకా ఫ్లాట్ కొనుక్కోరని మీ జాతకంలో ఉంది. మీరు వెళ్ళి ఒక జ్యోతిష్కుని కలిశారు, తను చెప్పారు మీ జాతకంలో టర్నింగ్ పాయింట్ వివాహమే అని మీకు ఎప్పుడు చెప్పాడు? సుమారు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు చెప్పారు మీకు. అవునా? 15 ఏళ్ళు ఉన్నప్పుడు చెప్పారు. మీరు 15 సంవత్సరాలకి పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు కదా. పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా 20 క్రాస్ ఉండాలి, 21, 22 ఒక ఏజ్ రావాలి. మ్యారేజ్ వచ్చినప్పుడు చేసుకుంటాం. సో కాబట్టి ఏమవుతుందంటే ఈ జాతకంలో ఉంది, జాతకంలో పెళ్ళైనాక ఉంది కదా అని చెప్పేసి ఈ 15 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకునేంత వరకు కూడా నేను ఆరాంసే తినబడుకుంటా అంటే అవుతుందా? కాదు. జాతకంలో ఉంది, దానికి తగ్గట్టు నువ్వు ప్రయత్నం చేయాలా. ప్రయత్నం చేస్తేనే అవుతుంది. ఇప్పుడు మీ జాతకంలో వివాహమైన తర్వాత
ఏమనుంది, ఇల్లు కట్టుకుంటారు, సెట్ అవుతారు అని చెప్పేసి, స్థిరపడతారు అని చెప్పేసి ఉంది. దాన్ని మీరు ఏం చేస్తారంటే జాతకంలో చెప్పారు కదా, దానికి తగ్గట్టు మీరు నడుచుకోవాలంటే ఏం చేయాలంటే మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండాలి. ఇప్పుడు కొంతమందికి ప్రతి మనిషికి కూడా 23, 25, 27 ఇవి వివాహ యోగాలు అంటాం అన్నమాట. అంటే ఈ యొక్క ఏజ్ ఉన్నప్పుడు వివాహమయ్యే అవకాశాలు ఎక్కువ మట్టుకుంటాయి. 23, 25, 27 వీటిలో వివాహమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వేరే ఏజ్తో పోల్చుకుంటే. సో ఎట్లా కూడా వివాహం అవుతుంది కదా అని చెప్పేసి మనం ఇంటికన్నా కూర్చుంటే సంబంధాలు వస్తాయా? రావు కదా. మన వంతు ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి జాతకంలో కూడా ఏంటంటే జాతకంలో కూడా రాసి పెట్టి ఉందంటే ఖచ్చితంగా జరుగుద్ది. కాకపోతే ఏమవుతుందంటే మనం ప్రయత్నం చేస్తూ ఉంటేనే అది మన దగ్గరికి వస్తుంది. ప్రయత్నం చేయకుండా జాతకంలో ఉంది అయిపోద్దని కూర్చున్నాం అనుకోనండి, టైం తీసుకుంటారు. అవుతుంది, కాదని నేను చెప్పాను, ఖచ్చితంగా అవుతుంది. కాకపోతే కొద్దిగా టైం తీసుకొని అవుతుంది. ఇప్పుడు అంటే నార్మల్గా ఏంటంటే వేణుస్వామి గారు చెప్పిన జాతకం ప్రకారం ఆయన చాలా బహిర్గతంగా చెప్పాడు. అంటే ఒక పెళ్లి జంట పెళ్లిపీటలు ఎక్క ముందుకే ఇలా ఏమంటారు బహిర్గతంగా వీళ్ళు విడిపోతారు. గతంలోనే ఆయన ఆల్రెడీ లాస్ అయింది, వాళ్ళ ఫ్యామిలీ ఎవరికైనా ఉంటుంది కదా, ఎంత పెద్ద కుటుంబం అయినా ఎంతో కొంత సఫర్ అయి ఉంటారు. సో ఇంకా పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి ఇంకెక్కువ బాధపడే ఉంటారు. ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు ఇలా చెప్పడం? అంటే ఏంటంటే ఒకరు అంటే జ్యోతిష్యులు ఎప్పుడైనా అంటే ఒకరు మంచి కోరుకుంటారు అని చెప్తారు, బట్ ఇలా విడిపోతారు అని చెప్పేసి ముందుగానే చెప్పడం. అయితే దీనిపైన నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. వేణుస్వామి గారు ఏంటంటే చాలా మంచి ఉపాసకుడు, కామాఖ్య అమ్మవారి ఉపాసకుడు. వేణుస్వామి చేసిన మంచి పనులు కూడా ముందు మనం మాట్లాడదాం. ఏంటంటే నిజానికి మన సైడు, మన దక్షిణ భారతదేశంలో ఎక్కడ కూడా వామాచారం అనేది చాలామందికి తెలియదు. అది పూర్వం నుంచి ఉన్నది. వామాచారం అనేది పూర్వం నుంచి ఉన్నది. ఈవెన్ రామాయణములో, మహాభారతములో అన్నిట్లో కూడా వామాచార పద్ధతి అనేది ఉంది. అఘోరాలు ఇప్పటికీ చేసేది కూడా అదే పద్ధతి. కాకపోతే మన వేణుస్వామి గారు ఇక్కడికి వచ్చి టీవీలలో, న్యూస్లలో చెప్పడం వల్లనే ఆ వామాచారం అనేది 10 మందికి తెలిసింది బయట. ఇప్పుడు బయట మనం ఎవరికి అడిగినా కానీ ఈ పూజ చేస్తామంటే ఏ పూజ చేస్తారంటే వామాచారమా దక్షిణాచారం అని అడుగుతారు. అంటే తను వచ్చి చెప్పడం వల్లనే 10 మందికి తెలిసింది. తర్వాత తన వల్ల ఎంతో మంది పంతులు ఉపాధి పొందుతున్నారు వేణుస్వామి వల్ల. ఎందుకంటే నాకు వేణుస్వామి గారికి తెలిసిన వాళ్ళు కొద్దిగా నాకు పరిచయం ఉన్నారు వేరే వాళ్ళు. సో ఏంటంటే వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగింది. వేణుస్వామి గారి వల్ల ఏంటంటే తను ఒక పూజ పెడతాడు. ఆ పూజకి సుమారుగా ఒక 10 మంది పంతులను తీసుకొని వెళ్తాడు. 10 మంది తీసుకొని వెళ్తే అక్కడ 10 మందికి ఉపాధి కలుగుతుంది కదా. ఖాళీగా ఉండే బదులు 10 మందికి ఎంతో కొంత ఉపాధి దొరుకుతుంది కదా. అక్కడ ఖాళీగా ఉండకుండా ఆర్థిక పరంగా కావచ్చు, ఏదో రకంగా ఉపాధి దొరుకుతుంది, ఉపాధిస్తున్నాడు. తర్వాత మీరు నాకు ఇందాక అడిగారు ఏంటి మన వేణుస్వామి గారు బహిరంగంగా చెప్పడం నిజమేనా అని చెప్పి, కరెక్టేనా అని చెప్పేసి అన్నారు. నిజానికి జాతకంలో ఏంటంటే ఎవరి జాతకం అనేది వాళ్ళు వినడమే కరెక్ట్. ఎందుకంటే నీ సమస్య నాకు నవలాడగా అనిపిస్తుంది, నా సమస్య నీకు నవలాడగా అనిపిస్తుంది. నీవేదో సెట్ అవుతావు, నీ యొక్క జాతకంలో నువ్వు స్థిరపడతావు అని చెప్పేసి ఉంటే నాకు అది చూసి ఓర్వలేకపోవచ్చు. ఒక్కోసారి నేను సెట్ అవుతుంటే మీరు ఓర్వలేకపోవచ్చు. సో కాబట్టి ఏంటంటే జాతకంలో కూడా మనకు జ్యోతిష్ శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే ఎవరైతే జాతకాన్ని నమ్ముతారో, ఎవరైతే అందులో ఉన్నదో పాటిస్తారో వారికి మాత్రమే జాతకం చెప్పాలి. తర్వాత ఎవరి జాతకం వారికే చెప్పాలి, ఎవరి జాతకం వారి పర్సనల్గా ఉండాలి అని చెప్పి శాస్త్రం చెబుతుంది. కానీ వేణుస్వామి గారు అంత బహిరంగంగా చెప్పారు అంటే ఖచ్చితంగా డీటెయిల్స్ ఉంటేనే చెప్తారు. వేణుస్వామి గారైనా కాదు, ఈవెన్ నేనైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక పర్టికులర్ పర్సన్ గురించి అంత డేర్గా చెప్తున్నాను అతని జాతకం గురించి అంటే ఆయన డీటెయిల్స్ నా దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటేనే చెప్పగలుగుతాను. ఆశామాషిగా చెప్పానంటే ఏమవుతుంది, తర్వాత అది మొత్తం కాంట్రవర్సీ వెళ్ళిపోయి వాళ్ళు మన దగ్గరికి రావడము, ఇష్యూస్ కావడం మనం జరుగుతూ ఉంటాయి. కానీ తను అంత బహిరంగంగా చెప్పాడు. ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ తను చెప్పబట్టి కూడా ఒక 6-7 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను. చాలా రోజు చెప్తున్నాడు, కానీ నేను గమనించే 6-7 ఇయర్స్ గమనిస్తున్నాను. అంతా చెప్పినా కానీ ఎవరు కూడా తనకు కాంట్రవర్సీ పోలేదు. మామూలుగా మన సామాన్య ప్రజలు వెళ్ళారు. కానీ ఒక అర్చకుడు అంటే ఒక పంతులు గారు కానివ్వండి, ఒక సెలబ్రిటీ, తను చెప్పిన సెలబ్రిటీస్ కానివ్వండి, ఎవరు కూడా తనకు యాంటీగా పోలేదు. అంతా చెప్పినా కానీ సెలబ్రిటీస్ మళ్ళీ నా దగ్గర పూజ చేసుకున్నారు. సో అంటే నా దగ్గర సంథింగ్ పవర్ ఉన్నట్టే కదా.